Friends, today our question is 4 by 3 into 7 plus 6 by 7 into 13 plus 8 by 13 into 21 plus 10 by 21 into 31 plus 12 by 31 into 43. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ని ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థులను చూడంగానే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ ని చాలా షార్ట్ కట్ లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దానికంటే ముందు దీని ఒక ప్రాసెస్ విందాం ఫ్రెండ్స్. ఫస్ట్ టర్మ్ ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే న్యూమరేటర్ లో 4 ఉంది, డినామినేటర్ లో 3 into 7 ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని నేను 1/3 మైనస్ 1/7 లాగా రాయొచ్చు ఫ్రెండ్స్. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఈ 3ని 7 అంటే 1/3 మైనస్ 1/7ని సాల్వ్ చేస్తే నాకు న్యూమరేటర్లో 4 వస్తుంది, డినామినేటర్లో 3 into 7 వస్తుంది ఫ్రెండ్స్. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ టర్మ్ 6/7 into 13 ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని 1/7 మైనస్ 1/13 లాగా రాయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు 6/7 into 13 వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్లస్ దీన్ని కూడా ఈ 8/13 into 21 కూడా 1/13 మైనస్ 1/21 లాగా రాయొచ్చు ఫ్రెండ్స్. సేమ్ అదేవిధంగా ఈ 10/21 into 31 కూడా 1/21 మైనస్ 1/31 లాగా రాయొచ్చు ఫ్రెండ్స్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేది 10/21 into 31 ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా 1/31 మైనస్ 1/43 ఫ్రెండ్స్. ఇప్పుడు దీని మొత్తాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మైనస్ 1/7 ప్లస్ 1/7 మైనస్ 1/13 ప్లస్ 1/13 మైనస్ 1/21 ప్లస్ 1/21 మైనస్ 1/31 ప్లస్ 1/31 క్యాన్సిల్ అయిపోయి మనకు ఫైనల్గా ఫస్ట్ ఫ్రాక్షన్ 1/3 మిగిలింది, లాస్ట్ ఫ్రాక్షన్ 1/43 మిగిలింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎల్సిఎం 3 into 43 అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ 3 ఉంది కాబట్టి మనం ఈ ఎల్సిఎం 3 into 43 తీసాం కాబట్టి ఇది క్రాస్ మల్టిప్లై చేస్తుంది ఫ్రెండ్స్. 43 into 1 43 మైనస్ 1 3 is 3 ఫ్రెండ్స్. 43లో నుంచి 3 సబ్ట్రాక్ట్ అయితే 40 డివైడెడ్ బై 3 43 is 129 ఫ్రెండ్స్. మీ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్. ఇంత చేయనక్కర్లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా న్యూమరేటర్లో 4 ఉంది, డినామినేటర్లో 2 నెంబర్స్ మధ్య గ్యాప్ సేమ్ 4 ఉంది. అదేవిధంగా సెకండ్ టర్మ్ తీసుకున్నట్లయితే న్యూమరేటర్లో 6 ఉంది, డినామినేటర్లో ఈ 7కి 13 గ్యాప్ 6 ఉంది. ఇక్కడ న్యూమరేటర్లో 8 ఉంది, డినామినేటర్లో 13 into 21 గ్యాప్ సేమ్ 8 ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా న్యూమరేటర్లో ఉన్న వాల్యూ అనేది డినామినేటర్లో ఉన్న 2 నెంబర్స్ మధ్య గ్యాప్కి ఈక్వల్ అయితే డైరెక్ట్గా మీరు చేయాల్సినటువంటి షార్ట్ కట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఫ్రాక్షన్ మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ ఫస్ట్ ఫ్రాక్షన్ చెప్పండి ఫ్రెండ్స్ ఎంత ఉంది, 1/3 మైనస్ లాస్ట్ ఫ్రాక్షన్ ఫ్రెండ్స్ 1/43. ఇంకేముంది ఫ్రెండ్స్, దీన్ని మనం సాల్వ్ చేసేస్తే ఆన్సర్ సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్సిఎం 3 into 43, ఈ 43 క్రాస్ మల్టిప్లై అవుతుంది. 43 into 1 43 మైనస్ 3 1 is 3, 43లో 3 పోతే 40, 3 43 is 129. ఫైనల్గా మీ ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెండ్స్.